హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అయిపోయింది కదా, ఇప్పుడు విష్ చేస్తుంది ఏంటి అనుకోకండి. వీడియో ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడే విష్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మా వినాయక చవితిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే మార్నింగే లేచి ఫ్రెషప్ అయిపోయి దేవుడి కోసం నైవేద్యాలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. 7 టైప్స్ ఆఫ్ నైవేద్యాలు చేస్తున్నాను. ఇంకా ఫ్రూట్స్తో కలిపి టోటల్ 11 నైవేద్యాలు దేవుడికి పెట్టాలి అనుకున్నాను. ఇంకా మీరు లాస్ట్ వ్లాగ్లో చూసినట్టయితే కావాల్సినవన్నీ ముందు రోజే నానబెట్టి పెట్టేశాను నైవేద్యాలకి. అండ్ ఇలా సింపుల్గా డెకరేషన్ కూడా చేసి పెట్టేశాను. సో దట్ పండుగ రోజు ఎక్కువ హడావిడి లేకుండా కొంచెం ఈజీగా వర్క్స్ అన్నీ అయిపోతాయి అన్నట్టు ముందు రోజే ప్రిపేర్ చేసేసాను. ఒకవేళ వినాయక చవితి ప్రిపరేషన్స్ వ్లాగ్ మీరు ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి. ఇంకా ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకున్నా కూడా పండుగ రోజు మార్నింగ్ నాకు చాలా హడావిడి అయిపోయిందనమాట. ఎందుకు అంటే టోటల్ 11 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు పెట్టాలనుకున్నాను కదా, అవన్నీ చేయాలంటే ఓపిక కావాలి, తర్వాత టైం కూడా కావాలి కదా. సో ఆ రోజు ఏంటంటే వినాయక చవితి ఎప్పుడంటే అప్పుడు పూజ ఎప్పుడంటే అప్పుడు చేసేయకూడదు అని చెప్పారు. ఎగ్జాక్ట్గా 11:03 తర్వాత చేయాలి అని చెప్పి చాలా వీడియోస్లో చూశాను నేను. సరే ఇంకా టైం ఉంది కదా చేద్దాము అని చెప్పి అన్నీ నిదానంగా చేస్తూ ఉన్నాను. ఇంకా నాకు నచ్చిన విషయం ఏంటి అంటే ఏదైనా ఫిక్స్ అయ్యాను అంటే దాన్ని మిడిల్లో అస్సలు వదిలేయను అనమాట. 11 టైప్స్ చేయాలి అని చెప్పి అనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా దేవుడికి 11 వెరైటీస్ పెట్టాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోయాను. మధ్యలో ఇంకా డ్రాప్ అవ్వడాలు ఎందుకులే, ఎక్కువ హడావిడి ఉంది కదా, ఎక్కువ టైం టేకింగ్ కదా, టయర్డ్ అయిపోతాము, ఇలా అసలు ఏమీ అనుకోకుండా 7 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు అయితే చేసేసాను. ఇంకా ఫ్రూట్స్తో కలిపి 11 అయిపోతాయి టోటల్గా. వినాయక చవితి అంటే దేవుడి కోసం నైవేద్యంగా కుడుములు ఖచ్చితంగా పెట్టాల్సిందే కదా. మేమైతే కుడుములు అని పిలుస్తాము. ఇంకా డిఫరెంట్ ఏరియాస్లో ఉండ్రాళ్ళు, తర్వాత మోదకాలు ఇలా పిలుస్తూ ఉంటారు. మీ సైడ్ వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇంకా నేను ఎవ్రీ ఇయర్ వేరే ప్రాసెస్లో చేసేదాన్ని, బట్ ఈసారి ఇలానే చేయాలి అని చెప్పి ఒక వీడియో చూసి మరీ చేస్తూ ఉన్నాను. చాలా మంచిగా వచ్చాయన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఈ మధ్య నాకు ఒక క్వశ్చన్ ఎక్కువగా వినిపిస్తూ ఉందన్నమాట, అడుగుతూనే ఉన్నారు, మీకు ఇన్ని వంటలు చేయడం ఎలా వచ్చు, అంత బాగా ఎలా చేస్తారు, కలర్ఫుల్గా ఉంటాయి అది ఇదని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయి అండ్ మెసేజెస్ కూడా చేశారు. సో దాని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడే మా మమ్మీ అబ్రాడ్కి వెళ్ళిపోయారనమాట. సో అప్పటి నుండి మా నాన్నమ్మ మమ్మల్ని చూసుకుంటూ ఉండేది. సో నానమ్మ చేసే వంటలే తిని పెరుగుతూ ఉన్నాము. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ తాత వాళ్ళు పిండి వంటలు బాగా చేస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసి కొన్ని నేర్చుకున్నాను. తర్వాత నానమ్మ చేసే వంటల్ని చూసి కొన్ని నేర్చుకున్నాను. పర్టికులర్గా నాకు ఇది ఇలా చేయాలి, ఇలాగ చేయాలి, ఇది వేయాలి అలా ఎవ్వరూ నేర్పించలేదన్నమాట. నా ఓన్ ఇంట్రెస్ట్తో నేనే నేర్చుకున్నాను. ఇంకొకటి ఏంటంటే నానమ్మ పాతకాలం వంటలు చేస్తూ ఉంటారు కదా. సో ఆ పాతకాలం వంటలు తిని బోర్ కొట్టేది. సో ఏదైనా కొత్తగా ట్రై చేద్దాము, మనం ఎందుకు వంట నేర్చుకోకూడదు అని చెప్పి నేను 7th క్లాస్ ఆర్ 6th క్లాస్ అనుకుంటాను, అప్పటి నుండి మెల్లమెల్లగా వంట చేయడం స్టార్ట్ చేశాను. చాలాసార్లు నేను చేసిన వంటలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. నా వంట నేనే తినలేకపోయేదాన్ని. బట్ ఎప్పుడూ నేను బ్యాక్ స్టెప్ వేయలేదు. ఖచ్చితంగా ఈసారి పోతే ఏముంది, నెక్స్ట్ టైం బాగా వస్తుంది కదా అని చెప్పి ట్రై చేస్తూనే వచ్చాను. సో అలా నేర్చుకుంటూ ప్రతి ఒక్క వంట నేను చేసేయాలి అని చెప్పి అన్నీ ట్రై చేసేదాన్ని. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా పర్లేదు, నెక్స్ట్ టైం బాగా వస్తుంది కదా అని చెప్పేసి ఆ మిస్టేక్స్ అన్నీ నెక్స్ట్ టైం చేసినప్పుడు జరగకుండా చూసుకునేదాన్ని. మన వల్ల కాదు, మనకి రాదు అని చెప్పి వదిలేస్తే ఇంకా అక్కడే స్టాప్ అయిపోయేదాన్ని కదా, నేను కూడా చేసేదాన్ని కాదు. కానీ నేర్చుకోవాలి, మనకి ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి నా వంటలు నేనే చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో అలా ఇన్ని వంటలన్నీ చేయగలుగుతున్నాను నేను ఇప్పుడు. ఇంకా అప్పట్లో నేను నేర్చుకునేటప్పుడు నాకు ఫోన్ లేదు అండ్ యూట్యూబ్ కూడా లేదు అప్పుడు. సో అప్పుడప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే మమ్మీని, నానమ్మని, అమ్మమ్మని ఇలా అందరినీ అడుగుతూ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వాళ్ళ వంటల్ని మాడిఫై చేసి నా స్టైల్లో ప్రిపేర్ చేసేదాన్ని. సో అలా వంటలు చేస్తూ కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం వచ్చేసింది. సో ఏది రాకుండా ఉండకూడదు, అన్నీ ట్రై చేసేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాను. నాకు మాత్రమే కాదు, విద్యాకి కూడా కుకింగ్ అంటే చాలా చాలా ఇష్టం.
సో అలా మా ఇద్దరికి కుకింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. పర్ఫెక్ట్గా దేవుడు అలా సెట్ చేసి మరీ మ్యాచ్ చేశాడు. సో అదనమాట నా వంటల స్టోరీ. ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే నేను ఒక పక్క వంటలు చేస్తూ ఉన్నానా, విద్య వచ్చి నన్ను డిస్టర్బ్ చేశాడు, కొంచెం హెల్ప్ కూడా చేశాడు. సో అలా నన్ను ఎక్కిరిస్తూ ఫాస్ట్గా చెయ్యి అది ఇది అంటూ ఉంటే విద్యాని వడలు వేయమని చెప్పాను. సో ఏదో వచ్చి రాక ట్రై చేశాడు, చేయి కాల్చుకున్నాడు. ఇంకా మా చందు వచ్చి ఫాస్ట్గా చేయి అది ఇది అని చెప్తూ ఉంటే చందుకు ఒక టాస్క్ ఇచ్చాను, అవి తీయడానికి అలా ఇబ్బంది పడుతూ ఉంది. అలా మొత్తానికి దేవుడికి కావాల్సిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ రెడీ అయిపోయి వచ్చేసి దేవుడి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా మట్టి వినాయకుడిని నేనే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి అనుకున్నాను. బట్ బిజీగా ఉండడం వల్ల అది కుదరలేదు. ఇంకా మట్టి వినాయకుడిని అయినా తీసుకొచ్చి పెడదాం అనుకున్నాను ఫస్ట్లో. ఇంకా ప్రతి ఇయర్ మట్టి వినాయకుడే పెడుతున్నాం కదా, ఈసారి కొంచెం కలర్ఫుల్ వినాయకుడిని పెడదాము అని చెప్పి ఈ వినాయకుడిని అయితే తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డ్రాప్లో శారీ అవన్నీ ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఫ్లవర్స్తో వినాయకుడికి ఒక డెకార్ కూడా చేశాను. అది ఏదేదో చేయాలి అనుకొని ఏదేదో చేసాను, కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా దేవుడికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. లైక్ పూలు పెట్టడం, తర్వాత మామిడాకులు, అరటి గెలలు ఇవన్నీ పెడతారు కదా దేవుడి దగ్గర. సో అవన్నీ 1 by 1 అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ రోజు మాత్రం టైం చాలానే ఉండింది. ఎందుకు అంటే 11:03 తర్వాతే పూజ చేయాలి అని చెప్పారు కాబట్టి నిదానంగా చేసుకుంటూ ఉన్నాను. నేను ఒక పక్క అవన్నీ రెడీ చేసుకుంటూ ఉంటే మా పార్ట్ అసలు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడు తెలుసా. ఫస్ట్ వినాయక చవితి అనమాట వాడికి ఇది. లాస్ట్ టైం కరెక్ట్గా వినాయక చవితి అప్పుడే పుట్టాడు వాడు. సో లాస్ట్ ఇయర్ మేము పూజ చేసుకోలేదు, ఇంకా ఈ ఇయర్ చేసుకుంటున్నాము. ఆ వినాయకుడిని తర్వాత ఫ్లవర్స్ అవన్నీ డెకరేషన్ మొత్తం చూసి ఎంత ఎక్సైట్ అయిపోతున్నాడో వాడు. అసలు ఎప్పుడెప్పుడు వచ్చి అవన్నీ పీకేయాలా అని చెప్పి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. మొత్తం కలర్ఫుల్గా ఉంది కదా, సో వాడికి బాగా అనిపించుంటుంది. మా బొజ్జ గణపయ్య కోసం 7 టైప్స్ ఆఫ్ నైవేద్యాలు చేశాను కదా. పెరుగన్నం, తర్వాత లెమన్ రైస్ చేశాను, శనగలు ఉడకబెడతారు కదా అవి చేశాను, కుడుములు చేశాను, నెక్స్ట్ వడ, తర్వాత సుగుంటలు అంటాం మేము, సుగీలు అని కూడా అంటారు చాలామంది. సో అది చేశాను, ఇంకా కేసరి కూడా చేశాను. సో ఈ 7 టైప్స్ ఆఫ్ నైవేద్యాలతో పాటు 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా పెట్టాము. సో టోటల్ మా బొజ్జ గణపయ్య కోసం 11 టైప్స్ ఆఫ్ నైవేద్యాలు అయితే పెట్టేశాం మేము.
మనం ఇంట్లో వినాయకుడి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకున్నా కూడా ఖచ్చితంగా పసుపు ముద్ద వినాయకుడు పెట్టాలంట. సో ముందు నుండి నాకు తెలుసు ఇది, అందుకే ఇంకా పసుపు ముద్ద వినాయకుడిని కూడా చేసి పెడుతున్నాను. పూజలో మనం దేవుడి కోసం ఎన్ని ఫ్లవర్స్ పెట్టినా కూడా పత్తి వస్త్రం అంటారు కదా, కాటన్ దండలాగా ఒకటి వేసాను మెడలో నేను. అది వేస్తే చాలా మంచిది అని చెప్పారు. సో ఫస్ట్ టైం ఇలా వినాయక చవితి రోజు వినాయకుడికి అది కూడా వేశాను నేను. ఇంకా అంతేకాకుండా మెడలో ఒక పసుపు తాడు కూడా వేస్తారు, జంజం అంటారు కదా, సో అది కూడా వేశాను. సో ఫైనలీ దేవుడికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా అప్పటికే టైం కూడా 11:03 దాటిపోయింది. ఇంకా పూజ చేయొచ్చు అని చెప్పేసి పూజ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఏ పూజ చేసినా కూడా మన ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే టెంపుల్స్కి వెళ్ళడం కానీ నెక్స్ట్ ఏ పూజ అయినా చేయడం కానీ చేయాలంట. అందుకే ఇంకా ఫస్ట్ అయితే రెగ్యులర్గా మేము మా ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, సో అక్కడైతే దీపం వెలిగించేస్తున్నాను. నేను పూజ చేస్తుంటే మా పార్తు అల్లరి చూసారా. సో వినాయక చవితికి భలే ఎక్సైటెడ్గా ఉన్నాడనమాట మా పార్తు. ఇంకా నేను, అత్తయ్య, మామయ్య, విద్య, పార్తు కలిసి పూజ చేస్తూ ఉన్నాము. సాగర్ వచ్చి కింద వినాయకుడిని పెట్టారు కదా అక్కడున్నారు. ఇంకా చందు రెడీ అవుతూ ఉండింది. సో మా సాయి కూడా వచ్చాడనమాట ఫెస్టివల్కి. వినాయక చవితి అంటే వీళ్ళందరికీ చాలా ఇష్టం. సో అందరం కలిసి చేసుకుందాము అన్నట్టు మదనపల్లికి అయితే వచ్చేసాడు. ఏం భయ్ అరుస్తున్నావు? అవన్నీ పీకల్ అన్నాడు. సో అలా ఫస్ట్ ఇంట్లో దేవుడికి పూజ చేసిన తర్వాత ఇక్కడ ఈ బొజ్జ గణపయ్యకి పూజ చేయడం స్టార్ట్ చేశాను. మేము ఎలా పూజ చేసుకున్నాము అన్నది ఫుల్ అలానే పెట్టేస్తున్నాను నేను, ఎక్కడ ఎడిట్ చేయడం లేదు. సో మాతో పాటు మీ అందరు కూడా మా బొజ్జ గణపయ్య బ్లెస్సింగ్స్ తీసుకోండి. సో లెంత్ ఎక్కువ అయింది అని ఫీల్ అవ్వకండి. ఒకవేళ మీకు ఎక్కడైనా బోరింగ్గా అనిపిస్తే మీరు స్కిప్ చేసేయచ్చు.
డ్యాన్స్ ఎదురా డ్యాన్స్ డ్యాన్స్ ఎవరు ఎగురుతాడు అది సర్ట్ ఇచ్చినారా సర్ట్ ఇస్తున్నారా అలా సక్సెస్ఫుల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే దేవుడికి అక్షింతలు వేసేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా 1 by 1 వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నారు. వినాయకుడికి అక్షింతలు వేసి మరీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అంటూ ఉంటారు కదా. సో మేము కూడా అదే ఫాలో అవుతున్నాము. సో పూజ మొత్తం ఇంత బాగా చేసుకున్నాం, అన్నీ పెట్టాను. బట్ బుక్ మీద పెడతారు కదా పసుపు కుంకుమతో ఓం రాసి, అది మాత్రం మర్చిపోయాను నేను. తర్వాత ఎలా మర్చిపోయాను అబ్బా అనిపించింది. బట్ ఇంకా ఏం చేయలేం కదా పూజ అయిపోయిన తర్వాత. సరే అని చెప్పేసి నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. అది ఎప్పుడు గుర్తొచ్చిందంటే డాడీ ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగారనమాట, బుక్స్ పెట్టారా మీరు అని చెప్పి. సో నేను మర్చిపోయాను, అక్కడ ఇంట్లో మా చెల్లి కూడా మర్చిపోయిందంట. సో డాడీ గుర్తు చేశారు మాకు. సో అలా సక్సెస్ఫుల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మా పూజ తర్వాత మా బుజ్జి వినాయకుడు, మా డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తినడానికి కూర్చున్నాము. నేనైతే మార్నింగ్ లేచినప్పటి నుండి వాటర్ కూడా తీసుకోకుండా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. సో ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఏదైనా టెంపుల్స్కి వెళ్తున్నాము అలాంటప్పుడు ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉంటాను నేను. అప్పటి వరకు ఏం తినను. ఇంకా మధ్య మధ్యలో వీళ్ళైతే కాఫీలు టీలు అవన్నీ కంప్లీట్ చేసుకున్నారు. బట్ తినడం అయితే పూజ అయిపోయిన తర్వాతే అందరం ఇలా కలిసి తింటున్నాము. ఆ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి 12 o'clock అయింది. అప్పటి వరకు తినకుండా ఉన్నారనమాట అందరూ. సో మా సాయి అయితే మార్నింగ్ నుండి ఏం తినలేదు, ఆకలేస్తుంది అక్క అని చెప్తూనే ఉన్నాడు. విద్యా సాయి మాత్రం పాలు తర్వాత టీ కాఫీ ఇలాంటివి ఏవి తీసుకోరు కదా, వాళ్ళిద్దరికీ ఎక్కువ ఆకలేస్తూ ఉండింది మా అందరిలో. ఇంకా నాకైతే అలవాటే అనమాట. సో అలా హ్యాపీగా అందరం కలిసి బ్రంచ్ చేస్తున్నాం అనమాట. మా ఫెస్టివల్ లంచ్ అనమాట ఇది. ఇలా ఫెస్టివల్స్ అప్పుడు అందరం మంచిగా రెడీ అయ్యి మంచిగా పూజ చేసుకొని ప్రశాంతంగా అందరం కలిసి తింటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. సో మేము కూడా అందరం కలిసి అలాగే హ్యాపీగా మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. వాడు వంశీతో బోల్లంట. అలా లంచ్ చేసి కొద్దిసేపు అలా కూర్చుని ఉన్నాము. అప్పుడు వంశీ కాల్ చేశాడు. వంశీ అంటే నా తమ్ముడు. సో చాలామందికి తెలిసిండకపోవచ్చు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. సో కాల్ చేసి నీ బ్యాంగిల్ సైజ్ కావాలి, కిందకు వచ్చి నీ బ్యాంగిల్ ఒకటి ఇవ్వు అని చెప్పి అడిగాడు. వీడికి ఎందుకు అబ్బా నా బ్యాంగిల్ అనుకున్నాను నేను. తర్వాత అర్థమైందనమాట, పుట్టింటి సారె పెడతారనమాట వినాయక చవితికి. సో అది తీసుకోవడానికి విద్య నేను వెళ్తున్నాము. అలానే మా పార్తుని కూడా తీసుకెళ్తున్నాము. సో బ్యాంగిల్స్ తీసుకురావడానికి వాడు నా బ్యాంగిల్ సైజ్ అడిగాడంట. ఇంకా వాడికి బ్యాంగిల్ ఇచ్చాను. సరే వెళ్ళి తీసుకోరా అని చెప్తే మా పార్తు ఏమో వాడితోనే రావాలంట, వంశీ పార్తుతోనే వస్తున్నాడు. అందుకే ఇంకా నేను విద్య ఒక బైక్లో వెళ్ళాం. పార్తుని డ్రాప్ చేసేసి వంశీ మళ్ళీ బ్యాంగిల్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. వంశీతో బైక్ ఎక్కిన తర్వాత మా దగ్గరికి కూడా రావట్లేదు వాడు అసలు. సో అందుకే ఇంకా వంశీనే డ్రాప్ చేసేసాడు. ఇంకా ఇంటికి అలా ఎంటర్ అవ్వగానే బ్యూటిఫుల్గా మా చెల్లి ముగ్గేసింది. సో మిడిల్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వినాయకుడి బొమ్మ కూడా వేసింది. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుండి మాకు ఇద్దరికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి మాకు నచ్చినట్టు తులసి చెట్టు ముందు తర్వాత ఇంటి ముందు బాగా ముగ్గులు వేసుకునే వాళ్ళం.
మేము ఇంకా ఇంటికి వచ్చేసరికి వాళ్ళు కూడా పూజ కంప్లీట్ చేసుకొని తినేసి అప్పుడే కూర్చొని ఉన్నారనమాట. సో తినే ముందు వచ్చిండొచ్చు కదా, అందరం కలిసి తినింటాము అని చెప్పి అడుగుతూ ఉన్నారు వాళ్ళు. సో 2 ఫ్యామిలీస్ని మేనేజ్ చేయాలి కదా. సో అక్కడ తినేసి ఇప్పుడే వచ్చాం మేము, ఇంకప్పుడు తినలేము, తర్వాత తింటాము అని చెప్పాము. లేదు వచ్చారు కదా కొద్దిగా అయినా తినండి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు అసలు. సో నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు, తినాలి అనిపించలేదు. మళ్ళీ ఏం చేస్తాను నువ్వు పాతు? పాతు ఏం చేస్తాను ఈడ? పాతు పాతు గబ్బు ఇది తిన్నా పెట్టుకో. పాతు పాతు ఈడ పాతు పడేసలేవాడన్నీ. తీసుకో పండు. నాకి 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 అమ్మా నాకి ఇన్ మూడేళ్ళున్నాయి ఇట్లా తెచ్చుకున్నావు. అలా నాకు అవన్నీ ఇష్టం లేదురా. నాకి మా పండుకి పాతు అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా వాటితో ఆడుకుంటూ ఉండమంటే ఒక డే మొత్తం కంప్లీట్గా ఆడుకుంటుంది, కొంచెం కూడా అలసిపోకుండా. సో అలా ఇంకా ఆడుకుంటూ ఉండింది కొద్దిసేపు. ఆ క్లిప్స్ అన్నీ అలానే పెట్టేశాను, ఎడిట్ చేయాలి అనిపించలేదు నాకు. నెక్స్ట్ ఇంకా డాడీ విద్య కలిసి భోంచేస్తున్నారు, నన్ను కూడా తినమన్నారు. నాకైతే అసలు ఎందుకు మార్నింగ్ కూడా ఎక్కువ తినబుద్ధి కాలేదు. ఆ ప్రసాదాలన్నీ చేశాను కదా, మనమే చేసి మనమే తినాలి అంటే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. ఎవరైనా చేసి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ప్రతిసారి. అందుకే ఇంకా నేనేం తినలేదు. మార్నింగ్ తినిందే నాకు ఎక్కువైపోయిందనమాట. ఇంకా వడైనా తిను అని చెప్పి నానమ్మ పండు ఇస్తే వడ తినేసాను. సో ఫీల్ అవ్వకుండా ఉండాలి కదా వాళ్ళు కూడా, ఫార్మాలిటీకైనా తినాలి కదా అని చెప్పి నేను తిన్నాను. ఇంకా విద్య కూడా ఫార్మాలిటీ కోసం డాడీతో కలిసి భోంచేసాడు. ఇంకా ఇక్కడ ఏంటంటే పెళ్ళైపోయిన తర్వాత ప్రతి వినాయక చవితి ఆడబిడ్డలకి, అంటే పెళ్ళైపోయిన అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళకి పుట్టింటి వాళ్ళు ఖచ్చితంగా పసుపు కుంకుమ, బ్యాంగిల్స్, శారీ, పూలు ఇవన్నీ పెడతారు. అలా నా కోసం తెచ్చినవన్నీ ఇంకా పెట్టడానికని రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నాకే కాకుండా మా అత్తకు కూడా మా తాత తీసుకెళ్లారనమాట. సో లాస్ట్ వ్లాగ్లో చూసినట్టయితే మా అత్త కోసం నేను శారీ కొన్నాను కదా, సో ఆ శారీ తీసుకెళ్లారు మా అత్త కోసం. మా అత్తకైతే ఆ శారీ చాలా బాగా నచ్చిందంట, ఇంకా ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది. సో అలా ఉంటుందన్నమాట మన సెలెక్షన్.
ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటి అంటే అవన్నీ రెడీగా పెట్టుకుంటున్నారు కదా నాకు పెట్టాలి అని చెప్పి. సో అప్పుడు పండు నేను జస్ట్ కామెడీగా జోక్గా డబ్బులు పెట్టాలంటారా తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ అని చెప్పాము. సో మా వంశీ నిజం అనుకొని వాడి దగ్గర ఉన్న అమౌంట్ తీసి అందులో పెట్టేశాడు. లేదురా అది కామెడీకి మాత్రమే, నిజంగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే ఉన్నీలే పెట్టండి అని చెప్పి వాడిచ్చాడు. వాడి మనీ నాకు ఇవ్వడం నాకైతే ఇంకా ఎక్కువ హ్యాపీ అయిపోయింది అండ్ కొంచెం ఎమోషనల్గా కూడా అనిపించింది. అక్కడ ఎమోషనల్ ఫీల్ అయ్యాను అనుకోండి, ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. సో అలా ఇంకా నానమ్మ 1 by 1 అన్నీ చేస్తూ ఉన్నారు. నానమ్మకి కొంచెం కన్ఫ్యూజన్ అన్నమాట. సో కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి నాకు తెలిసినవి చెప్తూ ఉన్నాను. ఫస్ట్ అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి. సో నానమ్మకు తెలిసిన నానమ్మ చేస్తూ ఉంది, డాడీ చెప్తూ ఉన్నారు, నేను చెప్తూ ఉన్నాను. అలా అందరం కలిసి ఆ ఫార్మాలిటీని అయితే కంప్లీట్ చేసాము. ఇంకా మా పండు చూసారా ఒక మూల కూర్చొని చూస్తూ ఉంది. ఏందో డైలాగ్ చెప్తారా? అది వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం తీస్తారా ఇచ్చినమ్మ వాయనం మరి. అది ఇప్పుడు కాదు, అది వరలక్ష్మి వ్రతంకి చెప్తారు. ఈ విద్యకు చూసారా ఎంత పెద్ద డౌట్ వచ్చిందో. వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, అది మీరు చెప్పలేదే అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అది ఎప్పుడంటే అప్పుడు చెప్పరు, అలా వాయనం ఇచ్చినప్పుడు మాత్రమే చెప్తారు అని చెప్పి చెప్తూ ఉన్నాము. ఇంకా బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక నాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అదేంటి అంటే మా ఇంటి పక్కనే పవర్ లూమ్స్ ఉన్నాయన్నమాట. పట్టు శారీలు నేస్తారు కదా, సో ఆ పవర్ లూమ్స్ సౌండ్ వస్తూ ఉంటుంది, జస్ట్ ఇగ్నోర్ చేయండి. సో అలా ఇంకా శారీ అవన్నీ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. నానమ్మ వాళ్ళైతే చాలా ఫీల్ అయ్యారు. ఒక 1 or 2 hours ఉండి వెళ్ళిపోతున్నారు, ఈవినింగ్ దాకైనా ఉండొచ్చు కదా అని చెప్పి. బట్ ఇక్కడ విద్యాకి చాలా వర్క్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చేసాము. ఇంకా వీళ్ళందరూ కలిసి వినాయకుడిని పెట్టారు కదా, ఆ వినాయకుడి దగ్గర పెట్టాల్సిన లడ్డు తీసుకొచ్చి ఇక్కడ దేవుడి ముందు పెట్టారు. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. ఇంకా అంతేకాకుండా ఈసారి వినాయక చవితికి విగ్రహాన్ని కూడా మనమే తీసేస్తున్నాము. సో ఆ పూజ అంతా కూడా నేను మీతో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో వీళ్ళైతే ఆ వర్క్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు, అందుకే ఇంకా ఫాస్ట్గా ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే మన ఛానల్ గురించి కానీ వీడియోస్ గురించి కానీ ప్రెజెంట్ మీరు చూస్తున్న వీడియో గురించి కానీ మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ది బెస్ట్ కామెంట్ని నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.